పచ్చిమిర్చి 3, టమాటో 3, కారం, ఉప్పు, తాలింపు గింజలు, పసుపు, ఆయిల్, చింతపండు, వెల్లుల్లి, 1 ఆనియన్ అండ్ కరివేపాకు. నేను పప్పు ఆల్రెడీ చేసేసుకున్నానండి. పప్పు ఎలా చేసుకోవాలంటే నేను 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఆ కందిపప్పుకి 1.5 గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి వేసుకోవాలండి. ఎంతైనా ఇప్పుడు ఇన్ కేస్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటే దానికి డబల్ 2కి 4 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బాణీని పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఫస్ట్. చూడండి ఆయిల్ హీట్ అయినట్లుంది. ఆయిల్ హీట్ అయిందని నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు. ఆనియన్స్ లైట్గా వేగేకండి మనం టమాటాలు వేసేసుకోవాలి అండి. ఇక్కడ మనకి ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేద్దాం. ఆయిల్ వచ్చేసి 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. టమాటాలు వేసేసామండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామండి. ఓపెన్ చేసి చూద్దామండి. జాగ్రత్త ఓపెన్ చేయండి. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో పప్పు వేసేస్తున్నాను. మనం ఇందాక చేసుకున్నాము కదా, ఆ పప్పు వేసేస్తున్నాను. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు దీంట్లో వేసేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కారము అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటామండి. అండ్ సాల్ట్ నేను ఆల్రెడీ కుక్ అయ్యేటప్పుడు వేసానండి. సో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. కుక్ అయ్యేటప్పుడు ఒక 1 స్పూన్ వేసానండి. సాల్ట్ అండ్ కారం ఒకసారి టేస్ట్ చూసి ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. సాల్ట్ అండ్ కారం టేస్ట్ చూసి వేసేసుకోండి. మన పప్పు ఉడికిపోయిందండి. పప్పు కంప్లీటెడ్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం చపాతీ విత్ పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. చపాతీ పప్పు అండ్ చపాతీ రైస్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.